ఎవరైనా నిన్ను ఇన్సల్ట్ చేస్తే నువ్వు ఎలా ఆలోచించాలి, ఎలా నీ ఆలోచనని తయారు చేసుకోవాలి అనే ఒక విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా ఇన్సల్ట్ చేయడం అంటే ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. ముందుగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఎవరైనా కావాలని ఇన్సల్ట్ చేస్తున్నారా, లేదా తెలియక చేస్తున్నారా, లేదా తెలిసి చేస్తున్నారా, ఈ విషయాన్ని గమనించు ఫస్ట్. ఎందుకంటున్నా అంటే, తెలియక చేస్తున్న వాళ్ళని నువ్వు చెప్పొచ్చు, వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి నువ్వు నేను ఇది కాదు అని నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. తెలిసి కూడా చేస్తున్నారనే వాళ్ళకి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎంత చెప్పినా ఉపయోగం లేదు. కావాలనే చేస్తున్న వాళ్ళకి అసలు వాళ్ళ మాటలు వాళ్ళకి దూరంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఎవరి దగ్గరైనా ఎవరితోనైనా ఎప్పుడైనా ఏదో ఒకటి మాట్లాడంది వాళ్ళ మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు సెన్సిటివ్గా ఉన్నావు, ఎవరైనా ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రతి చోట ఉంటుంది. పలానా ఈ యొక్క వర్గం నుంచి వస్తుంది, లేదంటే ఈ సైడ్ నుంచి వస్తుంది, ఆ సైడ్ నుంచి అనేది కాదు. ఇంట్లో ఉంటుంది, బయట ఉంటుంది, సమాజం పట్ల, ప్రపంచపరంగా అన్ని విషయాల్లో కూడా మనిషి ఖచ్చితంగా ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే మన యొక్క థాట్ ప్రాసెస్, మన యొక్క మైండ్ స్థితి కొన్ని చోట్ల మనకి అనుకూలమైన మాటలు వినిపించకపోయినా, అనుకూలమైన ప్రవర్తన మన దగ్గర ఎవరైనా సిచ్యువేషన్స్లో జరగకపోయినా ఆ ఫీలింగ్ మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. సో నేనేమంటున్నా అంటే, ఫస్ట్ నువ్వు కొంచెం మైండ్ సెట్ని కొంచెం చేంజ్ చేసుకొని ఆలోచించు. ఒకవేళ ఇన్సల్ట్ చేస్తున్న వ్యక్తులకి దూరం వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వేం చేస్తావు? దూరం పోయినా ఇన్సల్ట్ చేసిన వాళ్ళ గురించి ఎందుకు చేసిండ్రని ఆలోచిస్తావు. అంటే ఆ మనిషికి నువ్వు ఎన్ని వేల కిలోమీటర్స్ దూరంకి వెళ్ళినా కూడా నీ మైండ్ అనేది ఏమవుతుంది? వాళ్ళ మాటలకి దగ్గరగానే ఆలోచిస్తుంది. కాబట్టి నీ మైండ్ అనేది చేంజ్ చేసుకో అంటున్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసినావు అని నేను అమెరికా, ఆఫ్రికా, జపాన్ పోయినా కూడా నువ్వు ఇన్సల్ట్ చేసినావు అని నా ఆలోచనకి నువ్వు దగ్గరగా మనం ఆ థింకింగ్ ప్రాసెస్ ఉంటే నేను ఎంత దూరం పోయినా ఏం లాభం? సో నేను అనేది అదే, మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి. సో యాక్సెప్ట్ చేయి ఫస్ట్. ఇన్సల్ట్ అనే వర్డ్ ఏంది? ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చే మాట, అది నీకు నచ్చకపోయినా, ఒకవేళ నువ్వు ఇది కాదు అని నీకు అనిపించిన వాళ్ళు ఇది అవును అన్నప్పుడు ఇలాంటి సన్నివేశంలో జరుగుతూ ఉంటాయి. సో నేనేమంటున్నా అంటే, నువ్వు ఫస్ట్ పాయింట్ ఏం చేస్తావంటే, కావాలని ఇన్సల్ట్ చేసే వాళ్ళకి దూరంగా ఉండు. దూరం అంటే ఏంది? నీ ఆలోచనకి దూరం ఉంచు. మనిషి పరంగా నువ్వు దూరంగా ఉన్నా, నీ ఆలోచన పరంగా దగ్గరున్నా యూజే ఉండదు. ఎందుకంటున్నా అంటే, ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. ప్రపంచపరంగా బతికే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్సల్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇంట్లో కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంటాం. సో ఇది అనేది పెద్దగా భూతద్దంలో చూడాల్సిన విషయం కాదు. వీళ్ళే అంటారు, వాళ్ళే అంటారు కాదు. ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ మధ్యలో జరిగే విషయాల యొక్క యుద్ధాలలో నుంచి వచ్చే ఒక చిన్న వర్డ్ ఇది. దానివల్ల నువ్వు ఎక్కువ సెన్సిటివ్ అవుతావా, ఆ ఫీలింగ్ ఎక్కువ నువ్వు ఫీల్ అయ్యే పరిస్థితి వస్తుంది. అంతే. నీ ఆలోచన మార్చుకో. కావాలని నేను ఇన్సల్ట్ చేసే వాళ్ళకి నేను ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు కావాలని చేస్తున్నాడు కాబట్టి. తెలిసి చేస్తూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళకంతా తెలుసు నువ్వు ఎలాంటోడువో, అయినా వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడువో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది కాదు అని వాళ్ళు ప్రూవ్ చేయడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళకి నువ్వు చెప్తే చెప్పు, ఇంట్రెస్ట్ ఉంటే. తెలియని వాళ్ళకి అరే బాబు నేను ఇది కాదు ఇది అని చెప్పు. ఓకే, నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. బట్ ఎవరి థింకింగ్ ప్రాసెస్ చేంజ్ చేయనప్పుడు వాళ్ళ థింకింగ్కి దూరంగా ఉండు. నీ మైండ్లో కూడా దాని గురించి డిస్కస్ చేసుకోక, ఆలోచించకు. నేను అనేది అదే. వాళ్ళు ఇప్పుడు ఈ మాట అన్నారని నువ్వు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది నేను కాదు, ఇది నేను కాదు అని నువ్వు గంటలు మాట్లాడినా కూడా
వాళ్ళ మైండ్లో నుంచి వచ్చే మాటల్ని మనం మార్చలేమనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది నేను అంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాట చెప్తా. నీ పేరు, ఇప్పుడు నా పేరు విజయ్ అనుకో, వేరతను నన్ను అజయ్ అన్నాడు అనుకో, నేనేమంటా, నా పేరు అజయ్ కాదు విజయ్ అంట. ఇప్పుడు నేను పక్కకి వెళ్ళిన తర్వాత నన్ను చూసి అజయ్ అని పిలిస్తే నేను పలుకుతానా? ఎందుకంటే నేను విజయ్ని కాబట్టి. సో నేను అనేది అదే, ఒక పర్సన్ నీ గురించి ఏదో నీ గురించి లేనిది చూపించాలనుకుంటే నువ్వు ఆగి వాళ్ళ మాటలు వింటే నువ్వు ఒప్పుకున్నట్టే. సో నువ్వు పట్టించుకోకుండా నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, నేను ఇది కాదు అని వెళ్ళిపోను. నువ్వు అనుకున్నది నేను ఇది కాదని నాయన, నేను ఇది కాదు అని వెళ్ళిపో. వాదన పెట్టుకున్నావు అనుకో, ఎక్కడొక చోట వాళ్ళ మాటలు వాళ్ళ యొక్క మైండ్ సెట్కి దగ్గర అయిపోయి నువ్వు కూడా వాళ్ళలా తయారైపోతావు. సో వాట్ ఐఎమ్ సేయింగ్, నేనేమంటున్నా అంటే, కొంతమంది కొన్ని మాటల వల్లనే కొంతమంది మైండ్ సెట్ చేంజ్ అయిపోతాయి. సో ఇక్కడ ఎవరి మాటలకి ఆగిపోకు, అవసరం లేదు. ఇన్సల్ట్ అనే పదము ప్రతి చోట ఉంటుందని తెలుసుకో. ఒక ఉద్యోగం చేసే దగ్గర ఉంటుంది, ఫ్యామిలీలో ఉంటుంది, ఫ్రెండ్స్లో ఉంటుంది, బయట ఉంటుంది, ఎక్కడైనా జరుగుతాయి ఈ సిచ్యువేషన్స్. బట్ మనం ఎలా తీసుకుంటున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ పాయింట్ అనేది. సో నేను అనేది అదే, ఇక్కడ నువ్వు ఇది కాదు అన్నప్పుడు వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలా వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇది కాదు, నేను ఇది, నువ్వు ఇట్లా మాట్లాడొద్దు అంటే వాళ్ళు మారుతారా? వాళ్ళని నువ్వు మార్చగలుగుతావా? సో ఎవరి వల్ల మారిపోరు ఇక్కడ. సో అన్నెసెసరీ డిస్కషన్స్లో నువ్వు ఆగిపోకు. అన్నెసెసరీ పర్సన్ యొక్క మాటలకి నువ్వు డిస్టర్బ్ కాకు అంతే. నీ మైండ్ ఒకటే ఫిక్స్ అయిపో. వాళ్ళు నన్ను ఏదో అంటున్నారు, సో అది నేను కాను అని వెళ్ళిపో. వాళ్ళతో వాదన పెట్టుకుంటూ కూర్చోకు. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయే కొద్దీ ఎక్కడొక చోట ఇలాంటి వాళ్ళు పుట్టుకొని వస్తుంటారు. ఇలాంటి వాళ్ళ మాటలు నీకు ఎక్కడొక చోట వినిపిస్తూనే ఉంటాయి. నువ్వు జీవితం అనే ఒక పుస్తకంలో నువ్వు వెళ్ళే కొద్దీ ప్రతి పేజీలో కూడా ఏదో ఒక అవమానాలు, ఇన్సల్ట్, ఈ మాటలు ఆ మాటలు, తెలియకపోవడం వల్ల వాదనలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ నువ్వు ఇలాంటి కేటగిరీ వాళ్ళని నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఎలా డీల్ చేస్తున్నావు, ఎలా నువ్వు థింకింగ్ ప్రాసెస్లో ఉంటున్నావు అనేది నీ మైండ్లో పెట్టుకోకు. అవసరం లేని వాళ్ళ మాటలు, అవసరం లేని విషయాల గురించి నీ మైండ్లో పెట్టుకోకు. నువ్వు అది కాదా, రైట్ చలో, నువ్వు సైలెంట్గా నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపో. నేను ఇది కాదు అది కాదని లొల్లి పెట్టుకోవద్దు, డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవద్దు. అనవసరంగా వాదనే అవసరం లేదు ఇక. ఎందుకంటే వాడికి ఏం పని లేక వాదన పెట్టుకుంటాడు, బట్ నీకు చాలా పనులు ఉన్నాయి. ఏదో ఒక మాట అన్నాడనో, లేకుంటే ఒక అతను ఇట్లా అంటున్నాడు అట్లా, ఇవో ఎక్కడొక చోట ఎవరొక్క మాట అంటూనే ఉంటారు. కాబట్టి ఎందుకంటే నేను అనేది అదే, నువ్వు అన్ని విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని వాళ్ళతో వాదన పెట్టుకోకు. తెలియని వాళ్ళ తెలియకుండా అంటే వాళ్ళకి ఏం తెలియకుండా ఏదో ఒక మాట అంటే అప్పుడు వాళ్ళకి చెప్పు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. సో కావాలని ఇన్సల్ట్ చేసేవాళ్ళు, లేదంటే అన్ని తెలిసి ఇన్సల్ట్ చేసేవాళ్ళు, ఈ రెండు కేటగిరీస్ని దూరంగా ఉండి వాళ్ళ మాటలకి పెద్ద పట్టించుకొని డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ రెండు ఒకటే కోణం, మైండ్ మొత్తం డ్యామేజ్డ్ పర్సన్స్ వాళ్ళు. సో నేను చెప్పేది అదే, నువ్వు కాదు అన్నప్పుడు నువ్వు ముందుకు వెళ్ళిపో, ఏ టెన్షన్ లేదు. ఇక అనవసరంగా నువ్వు ఇది అని నీకు ఇక్కడ నేను ఇది అని ప్రూవ్ చేసుకుంటే ఇక్కడ నీకు ఏం అందరూ అభినందించరు, ప్రశంసలు ఇయ్యరు, ఏం జరగదు ఇక్కడ. నువ్వు అనుకున్నట్టు నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు హీరో అయినా, విలన్ అయినా, హీరోయిన్ అయినా, కమెడియన్ అయినా, ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఏం జరగదు. ఇది ఒక నిజ జీవిత వ్యవస్థ ఇది. సో అవసరం లేదు, ప్రశాంతంగా నీ యొక్క పనులు, నీ యొక్క ఆలోచనలు వీటి గురించి ఆలోచించుకొని ముందుకెళ్ళిపో. ఎందుకంటే నువ్వు నీ ప్రశాంతతని వేరేవాడు డిస్టర్బ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్కి నువ్వు ఆలోచిస్తే నీ ప్రశాంతత నువ్వే కోల్పోతావు. సో నీ యొక్క ప్రశాంతత కావచ్చు, నీ యొక్క ఆలోచన కావచ్చు, ఎవరి వల్ల కూడా డిస్టర్బ్ అయ్యే విధంగా చూసుకోకు. సో ఆలోచించు, నేను చెప్పే మాటలు అర్థం చేసుకో.